నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. రాజానగరం నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నుండి రాజానగరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం శ్రీకారం చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇంకా నియోజకవర్గ అభివృద్ధి చేపట్టడానికి నేను కృషి చేస్తానని, నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ తెచ్చిపెట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పలు ఉచిత పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు పూర్తి స్థాయిలో ఆశీర్వదించి బత్తుల బలరామకృష్ణ నాకు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ రోజు నుండి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నాం. కోరుకొండ మండలం, సీతానగరం మండలం, రాజానగరం మండలం కూడా 3 మండలాలు ఒకేసారి. ఒక మండలంలో నా భార్య బత్తుల వెంకటలక్ష్మి గారు, ఇంకో మండలంలో నా పెద్ద కుమార్తె, నా అల్లుడు ప్రత్యూషాదేవి, పవన్ కుమార్లు, మరొక మండలంలో నా చిన్న కుమార్తె వందనాంబిక మరియు మా అక్క చెల్లెళ్ళు, వదిన మరదళ్ళు అందరూ కలిసి, కుటుంబ సభ్యులు అందరూ కలిసి 3 టీములుగా బయలుదేరి 3 మండలాల్లో కూడా ఎన్నికల కమిషనర్ ఆదేశానుసారం పూర్తి స్థాయిలో పర్మిషన్ తీసుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నాం. ప్రతి గడపకి వెళ్ళి, ప్రతి ఇంటింటికి వెళ్ళి, ప్రతి ఓటర్లను కూడా ఈ కూటమి అభ్యర్థిని గెలిపించమని పూర్తి స్థాయిలో ప్రచారం చేయడానికి శ్రీకారం చుట్టూ ముందుకు వెళుతున్నాం. అదేవిధంగా ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే ఒక స్కీమ్ను ప్రకటించారు. వైసీపీ వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం అప్పులు చేసి పథకాలను మాత్రం ఇచ్చారు వాళ్ళు. కానీ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఒక ఇండస్ట్రీ సబ్బుగా మార్చి దాని ద్వారా ఆదాయ వనరులు కూడా క్రియేట్ చేసి 20 లక్షల మందికి కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకుని నిరుద్యోగ సమస్యని పూర్తి స్థాయిలో రూపుమాపడానికి గట్టి ప్రణాళికతో ముందుకు వచ్చి యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా స్త్రీ పురుషులనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని చెప్పి 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి ఉద్యోగాలు చేయకుండా ఖాళీగా కానీ ఉన్నట్లయితే వాళ్ళకి జీవనాధారం ఉండదు. కాబట్టి వారికి కూడా నిరుద్యోగ వృత్తిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదేవిధంగా చూస్తే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ప్రతి బిడ్డకి 15,000 చొప్పున సంవత్సరానికి బిడ్డలను చదివించుకోవడానికి తల్లికి వందనం పేరుతో ఇచ్చారు. అంటే ఒక బిడ్డకి మాత్రమే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం స్కీమ్ ఉంటే ఈ యొక్క కూటమిలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పూర్తి స్థాయిలో ఆ ఇంటిలో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మనిషికి 15,000 చొప్పున ఇచ్చి పిల్లలకి మంచి విద్యని అభ్యసించేలాగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అంటే తల్లికి వందనం, అంటే ప్రతి తల్లికి కూడా సరైన గౌరవం ఉండాలి. బిడ్డలు చదివించుకోవడమే తల్లికి గొప్ప విషయం, బిడ్డల ప్రయోజకులు అవ్వడమే తల్లికి ముఖ్యమైన విషయం. అలాంటి తల్లికి వందనాన్ని అర్పిస్తూ ఈ స్కీమ్ని అనేది అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలను కూడా చదువుకోవడానికి సంవత్సరానికి 15,000 లెక్కనే ఈ యొక్క తల్లికి వందన స్కీమ్ పేరట ఎంతమంది ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు పిల్లలకు కూడా
మనసుకు 15,000 లెక్కన ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఆ స్కీమ్ని ఇప్పుడు ఉన్నటువంటి స్కీములన్నిటికంటే అతిపెద్ద స్కీమ్గా పరిగణించి ఇది తల్లికి మేలు జరిగేలాగా బిడ్డలకు మేలు జరిగే విధంగా ఈ స్కీమ్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఎందుకంటే చాలా కుటుంబాల్లో ముఖ్యంగా మన రాజనగరం నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే సిలిండర్లు కొనుక్కోలేక ఇప్పటికే కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఆ పొగ వల్ల నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. అలాంటి పేద కుటుంబాల వాళ్ళు ఇబ్బంది పడకూడదని గ్యాస్ సిలిండర్ కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాని నుండి విముక్తి రావడం కోసం 3 సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తున్నారు. ఇది కూడా మహిళా శక్తిని పెంపొందించడానికి, తెలుగింటి ఆడపడుచులు ఆనందంగా ఉండడం కోసం పొయ్యి దగ్గర కూర్చుని గొట్టం పెట్టి ఊదుకొని పొగ కళ్ళల్లో పడి మండుతుంటే వంట చేసేయడం కంటే వీళ్ళ సుఖంగా ఉండాలి. ప్రతి పేదవాళ్ళ ఇంట్లో కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ గతంలో ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. మరోసారి ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారు. ప్రస్తుత ప్రభుత్వాలు చూస్తే గ్యాస్ మీద ఎప్పటికప్పుడు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మహిళల్ని తెలుగింటి ఆడపడుచులందరినీ దృష్టిలో పెట్టుకుని ఉచితంగా 3 సిలిండర్లు కూడా ఇస్తున్నారు. అలాగే ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే ఉచితంగా బస్సు కూడా మహిళలకు ఏర్పాటు చేస్తున్నారు. బస్సులో ప్రయాణం చేసేదానికంతా కూడా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ప్రతి తెలుగింటి ఆడపడుచు అని చెప్పేసి ఈ యొక్క కూటమిలో అదొకటి అనౌన్స్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా చూస్తే మహిళల్ని మహారాణుల్లా బతకాలి అని అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటములకు ఓటు వేసి గెలిపిస్తే మహిళలు మహారాణులు అవుతారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చూస్తే మహిళల్ని కార్యకర్తలుగా బానిసలుగా మార్చేసింది. కార్యకర్తలుగా బానిసలుగా మార్చి వాళ్ళకి ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే ఆ మీటింగ్లో సుమారు 8 గంటల పాటు వాళ్ళ మలమూర్త విసర్జన చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా నరకం చూపిస్తూ వాళ్ళ మీటింగులకు ఒక కార్యకర్తలా తరలిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ చూసాము. ఆడపడుతులు సిగ్గుతో మనసు చంపుకుని పథకాలు కట్ చేసేస్తామని, ఫైన్లు వేస్తామని చెప్పి వీళ్ళు బెదిరించడం వల్ల ఈ మహిళలందరూ మీటింగ్లకు వెళ్ళడం జరిగింది. మనం గత 4 నెలల నుంచి 5 నెలల నుంచో చూస్తున్నాము. వారంలో 2 మీటింగులు పెట్టి మహిళలందరినీ కూడా తన బిడ్డలకు కూడా అన్నం వండి పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఇంటి దగ్గర తల్లి లేకపోవడం, ఆ తల్లి మీటింగ్లకు వెళ్ళడం, ఆ బిడ్డలు చూసేవాళ్ళు లేకపోవడం, ఆ బిడ్డలు గడప మీద అరుగు మీద కూర్చుని అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే కన్నీళ్లు పరవంతం అయిపోయినటువంటి పరిస్థితి చాలా చూసాము. ఎందుకంటే పాపం వీళ్ళని బెదిరించి మీ పథకాలు తీసేస్తామని చెప్పి ఆడవాళ్ళు వేధించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇవన్నిటికి విముక్తి జరగాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఆ కూటమికి ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే రైతుల విషయానికి వస్తే రైతుల విషయం కూడా చాలా దారుణంగా ఉంది. రైతులకి సంవత్సరానికి ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ప్రోత్సాహం అనేది ప్రభుత్వం ప్రకటించింది. ఈ కూటమి రాగానే, కూటమి గెలవగానే ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు. 2 జతల బట్టలు పట్టుకుని వచ్చినట్టుగా ఒక ఎమ్మెల్యే టికెట్ పట్టుకుని వచ్చాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు, నియోజకవర్గంలో వనరులు అన్నీ తీసుకున్నాడు, గెలిపాడు. ఇంకో ఉదాహరణ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా విలువైన వస్తు సామాగ్రి అంతా కూడా లండన్కి తరలించి వెళ్ళిపోయారు. ఈయన కూడా అంతే, కొండలు బట్టి వెళ్ళిపోయాడు. ఈయన 2వ తారీఖుని, జనవరి 2వ తారీఖుని గుండ్లు కొట్టిస్తాడు ప్రజలకి. నేను ఎమ్మెల్యే అయ్యాను కదా, మీరు అందరూ గుండ్లు కొట్టించండి అంటాడు. ఆ కొండ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గర ఉంటే నా మీద చెత్త విమర్శ చేస్తాడు. ఇన్నిసార్లు చెప్పినప్పుడు వరకు ఒకసారి కూడా నిరూపించడానికి ప్రయత్నం చేయలేకపోయాడు. అక్కడ గుండ్లు జనాలకు కొట్టిస్తాడు, బయటకు వచ్చిన తర్వాత కొండలు కొట్టిస్తాడు. గుండ్లు మాత్రం కామన్. ఈసారి వస్తే మన కిడ్నీలు కూడా అమ్మేస్తాడు మనకు తెలియకుండా. ఇలాంటి నాయకుడికి దయచేసి మీరందరూ ఒకసారి బాగా ఆలోచించండి. లేని దాన్ని నా మీద పదే నేరాలు మోపే నాయకుడు జక్కంపూడి రాజు. ఒక
ఎంపీటీసీగా కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదా అనేది ఆ యొక్క ప్రశ్న. ఆయన ఎంతసేపు ఆయన చిన్న వ్యక్తి అని అంటాడు. అంటే వీళ్ళు పెద్ద వ్యక్తులా? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ జీవితాలు? ప్రజలకు తెలియదా? ప్రజలందరికీ తెలుసు. ఎవడో కూడా ఎక్కడో చోట వస్తాడు. నా పూర్వీకుల గురించి కానీ చూసుకుంటే నా పూర్వీకులకు కూడా గట్టి ఎకరాలు ఉంటాయి. మధ్యలో కుటుంబాలు దెబ్బతిన్నప్పుడు తగ్గుతుంటాయి, ఆస్తులు వస్తుంటే పోతుంటాయి, కానీ మనుషులు మాత్రం మార్పులు ఉంటాయి. అది ఆయనకి తెలియదు. ఈ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తారో మీ పూర్వీకుల గురించి ఒకసారి తెలుసుకోండి. అంతే తప్ప నన్ను ఒక్కడే విమర్శించడం కాదు. ఈ రాజానగరం నియోజకవర్గంలో మీరు చెక్ చేసుకుంటే సెంటర్ పార్ట్లో, అంటే దాన్ని బ్రహ్మస్థానం అంటారు, బ్రహ్మస్థానం గాదరాడైతే ఆ గాదరాడలో పుట్టి పెరిగిన వ్యక్తిని ఈ యొక్క మమకారంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం నేను ఇల్లు కట్టుకుంటే గాదరాడలో కట్టుకున్నాను, గుళ్ళు కడితే గాదరాడలో కట్టాను, చర్చి కడితే గాదరాడలో కట్టాను, ప్రజలకు ఉపయోగపడితే కూడా గాదరాడలో కట్టాను, రాజకీయాల్లో లేనప్పుడు కూడా. అంటే ఈ నియోజకవర్గం అంటే నాకు మమకారం, నా ఆత్మాభిమానం దెబ్బతింది కాబట్టి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలని రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజలు పట్టం కానీ కడితే 5 ఏళ్ళు అవకాశం ఇస్తే 25 ఏళ్ళు గుర్తుండిపోయే విధంగా పరిపాలన చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. ఆయన అభివృద్ధి అని అంటే పురాతనం నుంచి ఉన్నటువంటి కొండలు దవ్వేయడం ఆయన అభివృద్ధి, చెరువులు దవ్వేయడం ఆయన అభివృద్ధి, బ్లేడ్ బ్యాచ్లు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం ఆయన అభివృద్ధి, గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడంతా గంజాయి అమ్మించడం ఆయన అభివృద్ధి, క్రికెట్ బెట్టింగ్లు అడ్డాగా మార్చేయడం ఆయన అభివృద్ధి. ఆయన అభివృద్ధి అని అంటే ఊరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారికి గర్భగుడిలో స్లాబ్కి చిల్లులు పడి నీరు కారిపోతున్నా తట్ట సున్నం వేయించలేనటువంటి అభివృద్ధి అయింది. నరసింహస్వామి వారికి కనీసం ఒక గమేడ సున్నం తీసుకెళ్లి పైన స్లాబ్ వేయించలేరు, ఆ స్లాబ్ మీద కారిపోయి కన్నాలు పూడ్చలేరు. కానీ ఈయన మాత్రం 5 అంతస్తులు బిల్డింగులు కట్టుకుంటాడు. ఎలక్షన్ ముందు ఖర్చులు డబ్బులు లేని వ్యక్తి 100 ఎకరాల బినామీ పేర్ల మీద ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తున్నాను నేను. రాజమండ్రిలో కొత్తగా కొన్న అపార్ట్మెంట్ ఏంటి? విజయవాడ తాడేపల్లిలో అపార్ట్మెంట్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర కొన్న అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి? వైజాగ్లో కొన్న అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బార్లోని స్పిరిట్స్లోని ఉన్న మీ వాటాల సంగతి ఏంటి? బెంగళూరులో ఉన్న లిక్కర్ బిజినెస్ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఉన్న లిక్కర్ పరిస్థితి ఏంటి? యానం దగ్గర కోనసీమలో కొన్న 100 ఎకరాల భూములు బినామీ పేర్ల పరిస్థితి ఏంటి? ఇంత డబ్బు ఎలా వచ్చింది మీకు? 100 కోట్ల రూపాయలు, సుమారు 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారు మీరు. ఎక్కడ చూసినా దోచేశారు. ఇన్ని చెరువులు తవ్వేయడం చరిత్ర ఎక్కడుంది? ఇలాగ దోచేసేవాడు కావాలా? అద్దుకుండేవాడు కావాలా? కుటుంబాన్ని కూడా, కుటుంబ సభ్యుల్ని కూడా ఏమీ లేకుండా చేసేవాడు కావాలా? ఒక్క నాయకుడిని కూడా తన స్థాయికి ఎదగకుండా చేసేవాడు కావాలా? లేదు, ఈ యొక్క నియోజకవర్గ ప్రజల మీద, ఈ ప్రాంతం మీద అభిమానంతో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నవాడు కావాలా అనేది ప్రజలు ఆలోచిస్తే ఇందులో కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరినీ ఒకటే చెప్తున్నాను, ధర్మానికి పట్టం కట్టండి, అభివృద్ధి చేసేవాడికి పట్టం కట్టండి, మానవత్వంతో సర్వీస్ చేసేవాడికి పట్టం కట్టండి. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. దుర్మార్గుల చేతిలోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. మరొకటి ఏంటంటే రాష్ట్రంలో కొత్తగా భూ చట్టం కూడా తీసుకొచ్చారు. ఆ భూ చట్టం ద్వారా మన పొలాలు, ఇళ్ళు అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయనే. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉంటే ఇప్పటికే సచివాలయాలు తాకట్లు పెట్టారు, హాస్పిటల్స్ తాకట్లు పెట్టారు, ఎండిఓ ఆఫీసులు తాకట్లు పెట్టారు, ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్లు పెట్టారు, కలెక్టర్ ఆఫీసులు తాకట్లు పెట్టారు. ఎన్ని తాకట్లు పెట్టిన తర్వాత వాళ్ళకి అభివృద్ధికి మాత్రం ఇండస్ట్రీస్ ఒక్కడి కూడా తీసుకురాలేదు. కాబట్టి ఇంకా అప్పులు పుట్టాలి అని అంటే మన భూములు, మన స్థలాలు తాకట్లు పెడతారు రేపటి నుండి. కాబట్టి సోదరులారా, మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. మంచి సంక్షేమ పథకాలతో పాటు
ఇక్కడ అభివృద్ధిని కూడా చేస్తాం. మన రాజానగరం నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. విద్యకు పెద్దపేట వేసి మండలానికి డిగ్రీ కాలేజీ ఉండాలి. కొన్ని చోట్ల ఇంటర్ కాలేజీలు లేకే బిడ్డలు నరకం చూసేస్తున్నారు. ఆడబిడ్డలు కాలేజీలకు వెళ్ళాలంటే ఉండట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విద్యకు పెద్దపేట వేసి స్థానికంగా ఇంటర్ మండలంలో డిగ్రీ కాలేజీలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా చూస్తే రైతు రాజ్యాన్ని తీసుకొస్తాం. ఒక రైతు బిడ్డను కాబట్టి రైతును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, రైతు కష్టం తెలిసిన వాడిని కాబట్టి రైతు కష్టపడకుండా చూసుకునే బాధ్యతను నేను తీసుకుంటాను. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తి స్థాయిలో కల్పిస్తాం. ఇప్పటి వరకు చాలామంది కార్మికులు హైదరాబాదు, అదేవిధంగా బెంగళూరు, చెన్నై వెళ్ళి రకరకాల వాచ్మెన్లు గాను లేదా లాండ్రీ పనులు చేసుకుంటానికి చాలామంది బతుకుతున్నారు. వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ మన నియోజకవర్గంలో ఉపాధి కల్పిస్తాం. వాళ్ళ తల్లిదండ్రులకి అందుబాటులో ఉండి, కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండి, బంధుమిత్రులకు అందుబాటులో ఉండి ఇక్కడే ఉపాధి ఏర్పరచుకుని ఆనందంగా జీవించేలా చేస్తాం. అదేవిధంగా గంజాయి, బ్లేడ్ బ్యాచ్, క్రికెట్ బెట్టింగ్ల అడ్డాలను తీసేసి ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ను తీసుకొస్తాం. ఫ్యాక్టరీల సమూహం ఇండస్ట్రియల్ హబ్ను పెట్టి యువతనంతా కూడా ఆ యొక్క బానిసత్వం నుంచి తీసుకొచ్చి ఉపాధిలో తీసుకొస్తాం. అదేవిధంగా చిరు వ్యాపారుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతాం. మోటారు వాహనాలకి ఉన్నటువంటి ఫీల్డ్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఆనందాన్ని ఇస్తాం. ఉపాధి హామీ కూలీలకి, వ్యవసాయ కూలీలకు కూడా తగిన ప్రోత్సాహాలు ఇస్తాం. నిరుద్యోగి అనేవాడు లేకుండా చేసే రాజానగరం నియోజకవర్గాన్ని చూపిస్తాం. వైద్యంలో చాలా చోట్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. సరైన వైద్యం అందట్లేదు. ఇక్కడ వైద్యం అందక చాలామంది